మిత్రులందరికీ మీ భారతీయుడి నమస్కారం. మిత్రులారా, ఇండియన్ డెమోక్రసీ అనే కొత్త యూట్యూబ్ ఛానల్ని నిన్న స్టార్ట్ చేయడం జరిగింది. ఈ ఛానల్కి డెమోక్రసీ మీద కొన్ని వీడియోస్ చేస్తానని చెప్పి నిన్న మీకు ఒక షార్ట్ వీడియోలు చేసి పెట్టాను. దాన్ని అందరూ లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయాలని కోరుకున్నాను. నేను చెప్పిన విధంగానే అందరూ నాకు ఉత్సాహాన్నిచ్చి ప్రోత్సహించారు. అదే ఉత్సాహంతోనే ఈరోజు ఒక వీడియో పెట్టడం ఈరోజు జరుగుతుంది. ఈరోజు వీడియో వచ్చేసి డెమోక్రసీ ఎన్ని రకాలు, డెమోక్రసీలో ఆ రకాలు ఏ దేశాల్లో అమల్లో ఉన్నవి, ఆ దేశాల పేర్లు వాటితో సహా ఈరోజు మీకు చెప్తాను. నాకు తెలిసిన ఇన్ఫర్మేషను వీటన్నిటిని మీరు బాగా వినండి. డెమోక్రసీ అనగానే తెలుగులో ప్రజాస్వామ్యం అని అంటారు. మరి ఈ డెమోక్రసీలో ఎన్ని రకాలు ఉన్నాయి? ముఖ్యంగా చెప్పుకుంటే 4 రకాలు డెమోక్రసీలు ఉన్నాయి. ఈ 4 రకాలు ఏమేమనేది వాటి పేర్లు ఇప్పుడు మీకు చెప్తాను. నంబర్ 1, డైరెక్ట్ డెమోక్రసీ. డైరెక్ట్ డెమోక్రసీ ఇది తెలుగులో చెప్పుకుంటే ప్రత్యక్ష ప్రజాస్వామ్యం అని పిలుస్తారు. ఈ ప్రత్యక్ష ప్రజాస్వామ్య వ్యవస్థలో ఆ దేశంలోని ప్రజలు తమ ఓటింగ్ ద్వారా ఆ దేశంలోని ప్రభుత్వ శాసనాలు కానీ చట్టాలు కానీ రూపొందిస్తారు. ఇది నేరుగా ప్రజలకే సంబంధం ఉంటుంది. ఆ ఇంప్లిమెంట్ ఈ డైరెక్ట్ డెమోక్రసీని వ్యవస్థ ఎక్కడుందంటే స్విట్జర్లాండ్లో ఉంది. స్విట్జర్లాండ్లో దీన్ని ఇప్పటికీ అమలు చేస్తున్నారు. ఇక రెండోది వచ్చి రిప్రజెంటేటివ్ డెమోక్రసీ, తెలుగులో ప్రతినిధి ప్రజాస్వామ్యం అని పిలుస్తారు. ఈ రకమైన సిస్టమ్ ఇది ఎట్లుంటుందంటే ఆ దేశ ప్రజలకు ఓటింగ్ హక్కు ఉంటుంది. ఆ ఓటింగ్ ద్వారా ఒక ప్రతినిధిని ఎన్నుకుంటారు. ఆ ప్రతినిధులు ప్రభుత్వాన్ని నడిపిస్తారు. అంటే ప్రభుత్వంలోని శాసనం చేయాలన్నా, చట్టాలను రూపొందించాలన్నా ఆ ప్రతినిధి చేతుల్లో ఉంటుంది. ఇలాంటి వ్యవస్థ అమెరికాలో ఉంది. అట్లాగే యూరోప్ ఖండంలోని జర్మనీలో కూడా ఇది ఉంది. ఇది రెండవది. మూడవది వస్తే కాన్స్టిట్యూషనల్ డెమోక్రసీ, అంటే తెలుగులో రాజ్యాంగ ప్రజాస్వామ్యం అని పిలుస్తారు. ఇది ఎలా ఉంటుందంటే ఈ వ్యవస్థ ఆ దేశంలోని ప్రజలకు ఓటు హక్కు ద్వారా ఒక ప్రతినిధిని ఎన్నుకుంటారు. ఆ ప్రతినిధి అక్కడున్న కమిటీ, అంటే అక్కడ కమిటీ చైర్మన్లు కానీ లేక ప్రధానమంత్రిని కానీ ఎన్నుకునే అధికారం ఆ ప్రతినిధులకు ఉంటుంది. అలాంటి వాళ్ళు ప్రభుత్వంలోని శాసనాలను చేయడం కానీ చట్టాలను రూపొందించడంలో కానీ వాళ్లకు ఆ ప్రతినిధులకు అధికారం ఉంటుంది. యూకే, అలాగే ఆస్ట్రేలియా, కెనడా ఇలాంటి దేశాల్లో ఈ వ్యవస్థ అమల్లో ఉంది. అలాగే నాలుగోది వచ్చేసి పార్లమెంటరీ ప్రజాస్వామ్యం. పార్లమెంటరీ ప్రజాస్వామ్యం ఇంగ్లీష్లో వచ్చి పార్లమెంటరీ డెమోక్రసీ అంటారు. ఈ రకమైన వ్యవస్థ ఎట్లా వస్తుందంటే ఆ దేశంలోని ప్రజలు తమకు ఓటు హక్కు ఉంటుంది. ఆ ఓటు హక్కును వినియోగించుకొని అక్కడున్న ప్రతినిధులను ఎన్నుకుంటారు. ఆ ప్రతినిధులు అక్కడున్న సమూహంలోని ఒక కమిటీ వేసుకొని, అంటే కమిటీ చైర్మన్ కానీ లేక దేశ ప్రధాని కానీ ఎన్నుకొని ఒక ప్రభుత్వంలోని శాసనాలు చేయడం కానీ చట్టాలను రూపొందించడం కానీ జరుగుతుంది. ఇప్పుడు మన భారతదేశంలో ఉన్నది ఇదే వ్యవస్థ. దీంతో పాటు ఇంతకుముందు చెప్పాం కదా, మూడవది అని చెప్పి కాన్స్టిట్యూషనల్ ఆఫ్ డెమోక్రసీ అని, ఇది కూడా మన భారతదేశంలో ఉంది. కాన్స్టిట్యూషన్ ఆఫ్ డెమోక్రసీ మరియు పార్లమెంటరీ డెమోక్రసీ రెండు మిళితమై జాయింట్గా మనకు ఈ భారతదేశంలో అమలు చేస్తున్నారు. వీటితో పాటు ఇంకోటి కూడా ఫెడరల్ వ్యవస్థ ఉంది. అంటే ఫెడరల్ వ్యవస్థలో అది కొన్ని దేశాల్లో ఇంప్లిమెంట్ ఉన్నది, కొన్ని దేశాల్లో లేవు. కానీ మనకు ఈ కాన్స్టిట్యూషన్ ఆఫ్ డెమోక్రసీ మరియు పార్లమెంటరీ డెమోక్రసీ, ఫెడరల్ వ్యవస్థ ఈ మూడు కలుపుకొని మనకు ఈ రాజ్యాంగం ఏదైతే చెప్పుకుంటున్నామో ముఖ్యమైనది భారత రాజ్యాంగం రూపొందించి ఆ రాజ్యాంగం ద్వారా మనకి ఇవన్నీ పరిపాలన జరగడం జరుగుతుంది. కాబట్టి ఇలాంటి వ్యవస్థలో ఇప్పుడు మన భారతదేశం ఉంది. ఇప్పుడు మన ఇండియన్ డెమోక్రసీని ఛానల్ చెప్పాం కదా, ఇండియన్ డెమోక్రసీ ఛానల్ని చెప్పగానే ముందుగా మనం చెప్పుకోవాల్సింది భారత రాజ్యాంగం గురించి, భారత రాజ్యాంగం పుట్టుక గురించి, భారత రాజ్యాంగం నిర్మాణం గురించి, భారత రాజ్యాంగం రూపొందించిన గొప్ప మేధావుల గురించి ఈరోజు నెక్స్ట్ వీడియోలో ఆ విషయాలని చెప్పుకుందాం. కాబట్టి మీకు ఈ వీడియోతో ఈ ఇన్ఫర్మేషన్ ఇంతటితో ముగిస్తున్నాను. మీకు ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఎందుకంటే మీరు ఇచ్చే కామెంట్లతో నెక్స్ట్ వీడియోలో
ఎలా చెప్పాలి, ఎలాంటి వీడియోలు చేయాలనేది కూడా మాకు ఒక దారిదీపం లాగా ఉంటుంది. కాబట్టి మీరు కామెంట్ కూడా చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేస్తారని నేను అనుకుంటున్నా, మర్చిపోనని అనుకుంటున్నా. ఓకే, జై భారత్.